తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ముఖమయిన తర్వాత స్నానము, స్నానమయిన తర్వాత వస్త్రము, ఉత్తరయ్యము, ఊర్ధ్వకుండల ధారణ, తిలకధారణ, ఆభరణము, యజ్ఞముపవీతము, వివిధ రకాల పరిమళమైన పుష్పాలతో సుగంధపరమైన పుష్పాలతోటి స్వామివారికి 108 నామావళి జరుగుతుంది. ఈ 108 నామావళి ఈ ప్రత్యేకం శ్రద్ధాభక్తులు తమ యొక్క మనస్సులో ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా స్వామివారి ముందు లగ్నం చేసుకుంటూ కడప నియోజకవర్గం 30వ డివిజన్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రచ్చబండ వైసీపీ కోటి సంతకాల ప్రజాఉద్యమం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి తెచ్చిన మెడికల్ కాలేజీలను కమిషన్ల కోసం ప్రైవేటు పరం చేయాలనుకోవడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 60% జనాభా కలిగిన బీసీలకు ఒక రాజకీయ అజెండా లేకపోవడం వల్లే నేడు ఏమీ చేయలేని దుస్థితిలో ఉన్నామని బీసీ యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ కడప జిల్లా నాయకులు పేర్కొన్నారు. కడప నగరంలోని ప్రెస్ క్లబ్లో బీసీ యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో బీసీ రాజకీయ చైతన్య రాష్ట్ర మహాసభలు జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్ని పార్టీలు ఒక రాజకీయ అజెండాతో ముందుకు సాగుతుండటంతో నేడు ఒక మనుగడ సాధించే దిశలో సాగుతున్నాయని అన్నారు. కానీ బీసీలు రాష్ట్ర జనాభాలో 60% మంది ఉన్నప్పటికీ రాజకీయ చైతన్యం గానీ ఒక అజెండా కానీ లేకపోవడంతో
రావడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన మారిపోయిందన్నారు. భారతదేశంలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు చట్టసభలో రిజర్వేషన్లు ఉన్నప్పటికీ కూడా ఆ వర్గాలకు మేలు జరగడం లేదు. మరి రిజర్వేషన్ లేని వర్గాలు బీసీలుగా ఉన్నారు. వాళ్ళకు చట్టసభలో ఇప్పటివరకు రిజర్వేషన్ లేదు. ఎన్నో ఏళ్లుగా ఉద్యమాలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు చర్మాంకంకి వచ్చేసింది. కాబట్టి ఏ ప్రభుత్వమైనా ఇప్పుడు కొనసాగాలంటే, ముందుకు పోవాలన్నా, మళ్ళీ ప్రభుత్వాలు రావాలని కూడా ఓబీసీలను పట్టించుకోకపోతే కష్టమనే ఒక విద్యార్థి ఈ మహాసభలో కూడా విద్యార్థులు 60% పాల్గొన్నారు. కాబట్టి దీన్ని గమనించి ప్రభుత్వము వెంటనే కులగణనను చేసి బీసీలు ఎంత శాతం ఉన్నారో అంత స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వాలా. అలాగే చట్టసభలో కూడా రిజర్వేషన్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది మరి ఆషామాషి ఉద్యమం కాదు. రాబోయే రోజుల్లో మరి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే మరి ప్రభుత్వము తీసుకొని ఆయన చెప్తున్నాడు బీసీలు మాకు వెన్నుము కానీ ఇంతకుముందు ఆయన చెప్పినాడు. కానీ ఎవరు ఏం చెప్పినా కూడా బీసీలకు సరైన కార్యక్రమాలు జరగడం లేదు. తర్వాత ఇంకో విషయం, బీసీలకు ఉపాధి కోసం ఏర్పాటు చేసిన బీసీ కార్పొరేషన్ ద్వారా అన్ని జిల్లాల్లో 26 జిల్లాల్లో కూడా ఇంటర్వ్యూలు అయిపోయినాయి. బ్యాంక్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది అని వెయిట్ చేస్తున్నారు. కానీ ఇంతవరకు రుణాలు మంజూరు చేయడం లేదు. మరి ఈయన పెద్దగా ప్రచారం చేసుకుంటున్నాడు బీసీల ప్రభుత్వం అని. ఇది చాలా ఉన్నది. కాబట్టి ఇవన్నీ గమనించిన, ఎందుకంటే బీసీలు వేడి అయిన తర్వాత ఇంకా చల్లగారు. కాబట్టి గమనించి ప్రభుత్వం వారు బీసీలకు అన్ని రంగాలలో అభివృద్ధి కోసము వాళ్ళు వెంటనే ప్రభుత్వం స్పందించాలా. ప్రస్తుత డిమాండ్ ఏమంటే కులగణన చేసి మేము బీసీలు ఎంతమంది ఉన్నారో తేల్చి వాళ్ళకు ఎంత శాతం ఉన్నారో అంత రాజకీయ రిజర్వేషన్లు కూడా ఇవ్వాలని డిమాండ్ ఉంది. కాబట్టి దీన్ని గమనించి మరి ప్రభుత్వము వెంటనే చర్యలు తీసుకోకపోతే ఈ యొక్క ఉద్యమము రాష్ట్రవ్యాప్తంగా వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. 75 సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి. ఈ 75 సంవత్సరాలలో జనాభా 1,46 కోట్లకు దేశ జనాభా పెరిగింది. మరి 146 కోట్ల జనాభాలో బీసీల సంఖ్య ఎంత అన్నటువంటి విషయాన్ని తేల్చమంటే ఎందుకని ప్రభుత్వం తాసాహారం చేస్తూ ఉంది. ప్రభుత్వం అనుకుంటే ఒక నెల దేశవ్యాప్తంగా పిలిపించేస్తే మొత్తం అన్ని రాష్ట్రాలలో చకచక చేసేయగలరు. మరి దీన్ని ఎందుకని నిర్లక్ష్యం చేస్తున్నారు అన్నటువంటిది ఇప్పుడు $1000 ప్రశ్న. అంటే దీన్ని తేల్చకుండా ప్రభుత్వం మూసిపెడతా ఉందంటే బీసీలకు ద్రోహం తప్ప ఇంకోటి కాదు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా బీసీ జనాభాను తక్షణం తేల్చాలి. అలాగే బీసీలకు రావాల్సిన నిధులు, ఎస్సీలకు రావాల్సిన నిధులు, ఎస్టీలకు రావాల్సిన నిధులు బడ్జెట్లో ఎంత కేటాయించాలి ఏంటి అనేటువంటిది క్లియర్ కట్గా తేలిస్తే అప్పుడు బీసీ కాలనీల అభివృద్ధి కానీ, ఎస్సీ కాలనీల అభివృద్ధి కానీ, లేకపోతే మైనార్టీ కాలనీల అభివృద్ధి కానీ, ఈ అభివృద్ధి అనేటువంటిది క్లారిటీగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ రకంగా చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆ రకంగా చేయకపోతే మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ప్లాట్ఫారం మీదకి వచ్చి మొత్తం ఇది దేశవ్యాప్త ఉద్యమంగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తక్షణం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బీసీ జనాభా లెక్కలు తేల్చాలని, అట్లాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఒప్పించాలని, ఆ రకంగా ఒత్తిడి తీసుకొచ్చి దేశంలో ఇది ఒక ప్రజా ఉద్యమంగా మారకముందే దీన్ని తీసుకురావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు. తెలంగాణలోని వికారాబాద్ రైల్వే పోలీసులు అంతర్రాష్ట్ర దొంగ తానేదార్ సింగ్ ను అరెస్టు చేశారు. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో రైళ్లలో దొంగతనాలు, దోపిడీలు చేస్తూ ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్న తానేదార్ సింగ్ ను పట్టుకున్నట్లు రైల్వే ఎస్పీ చందన దీప్తి తెలిపారు. లాలాగూడ ఎస్పీ ఆఫీసులో ఆయన వివరాలను మీడియాకు వెల్లడించారు. చోరీలు, గంజాయి స్మగ్లింగ్ లో ఆరితేరిన తానేదార్ పై 2004 నుంచి ఇప్పటి వరకు 62 కేసులు నమోదైనట్టు వెల్లడించారు. About detection of several cases. ఒక offender, interstate robbery offender ని పట్టుకోవడం జరిగింది. ఇతని పేరు తానేదార్ సింగ్.
ఇతను చేసేటటువంటి ఆఫెన్సెస్ దే ఆర్ వెరీ గ్రూసమ్ ఇన్ నేచర్. ప్రాపర్టీ కోసము ప్యాసింజర్స్ ని బెదిరించడము అండ్ వాళ్ళు రెసిస్టెన్స్ చూపించినప్పుడు బ్లేడ్ తీసుకుని వాళ్ళని కట్ చేయడము, ఇంజరీ చేసిన తర్వాత వాళ్ళు బ్యాక్ ఆఫ్ అవ్విన తర్వాత ప్రాపర్టీ తీసుకుని ట్రైన్ నుంచి ఎస్కేప్ అవ్వడము, ఇలాంటివి సెవెరల్ ఆఫెన్సెస్ ఇతను చేయడం జరిగింది. అండ్ తనేదర్ సింగ్ అనేటటువంటి వ్యక్తి ఇతను ఈజ్ ఎ వెరీ నోటోరియస్ ఇంటర్ స్టేట్ ఆపరేటింగ్ ప్రీవియస్ అఫెండర్ ఆల్సో. ఈయన జైలు నుంచి మార్చ్ లో బయటికి రావడం జరిగింది. తర్వాతనే చాలా ఒఫెన్సెస్ చేశాడు. అయితే మనకి ప్రస్తుతం 12 ఒఫెన్సెస్ ఐ బిలీవ్ నిర్ధారించడం జరిగింది. మన స్టేట్ లో 12 అండ్ కర్ణాటక అండ్ అదర్ ప్లేసెస్ లో కూడా ఇతను ఒఫెన్సెస్ చేయడం జరిగింది. సో మీకు ప్రెస్ నోట్ ఐ బిలీవ్ యూ గాట్ వన్ ప్రెస్ నోట్ లో వీ హావ్ గివెన్ సమ్ డీటెయిల్స్. అయితే 2004 లో ఇతను 3rd స్టాండర్డ్ వరకు చదువుకొని తర్వాత 2004 లో పూణే రైల్వే స్టేషన్ లో స్నాక్స్, సిగరెట్స్ లాంటివి అమ్ముకుంటూ ప్యాసింజర్స్ ని అబ్జర్వ్ చేసి అక్కడ పిక్ పాకెటర్స్ తో ఫ్రెండ్షిప్ చేసుకుని వాళ్ళు ఏ టైంలో కొంచెం రిలాక్స్ ఉంటారు అదంతా తెలుసుకుని ఆఫెన్సెస్ చేయడము ఇదంతా స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ఇతను వికారాబాద్ లో కూడా చాలా రోజులు ఉండడం జరిగింది. అండ్ వికారాబాద్, సికింద్రాబాద్, పూణే ట్రైన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎక్కువగా ఆఫెన్సెస్ చేశాడు. 2007 లో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ అండర్ క్రైమ్ నెంబర్ 640/2007 and 102 సెక్షన్ CRPC ఫర్ థెఫ్ట్ ఇన్ వికారాబాద్ ట్రైన్స్ దాంట్లో అరెస్ట్ అవడం జరిగింది. 2012 లో షోలాపూర్ రైల్వే స్టేషన్ అరెస్ట్ చేశారు. 2014 లో ఒక గ్యాంగ్ ని తయారు చేసుకొని ఒక పిస్టల్ కూడా కొనుక్కొని రాబరీస్ చేయడం జరిగింది. ట్రైన్స్ లో ప్యాసింజర్స్ ని అటాక్ చేయడం ఇతని ఎంఓ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో. తర్వాత అప్ టు 2019 మల్టిపుల్ థెఫ్ట్స్ ఇన్ వికారాబాద్, రాయచూర్, జహీరాబాద్ ఏరియాస్. వికారాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ నుంచి ఇతను ఒకసారి ఎస్కేప్ కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుపతిలో అటవీ ప్రాంతాలు, గోదాములు పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్. ఆపరేషన్ మొదలైతే ఆగదని ఎర్రచందనం స్మగ్లర్లకు స్ట్రాంగ్ వార్నింగ్. అమలాపురం కలెక్టరేట్ లో జరిగిన డీఆర్సీ సమావేశంలో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు. తుఫాను వల్ల పంట నష్టపోయిన రైతులకు హెక్టార్కు 25,000 రూపాయలు పరిహారంగా అందిస్తామని ప్రకటన. వైసీపీ ఆధ్వర్యంలో ఘనంగా భక్త కనకదాస 538వ జయంతి వేడుకలు. సాహిత్యంతో సామాజిక విప్లవం సాధించవచ్చని నిరూపించిన మహానుభావుడని కీర్తించిన కురబ సంఘం నాయకులు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మీ హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.